హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరి నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాదాపుగా ఒక 40 ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ వస్తే మరి ఆ 40లో కేవలం ఒక 5 సంస్థలు మాత్రమే వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అని మాత్రమే చెప్పాయి. మిగతా 35 సంస్థలు ఇచ్చిన రిపోర్టులు కూడా తెలుగుదేశం పార్టీతో కూడిన మహాకూటమి వస్తుందని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్పారు. మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది మహాకూటమే. ఇక్కడ ఈ ఈ సర్వే సంస్థలు ఇచ్చిన ఈ 5 సంస్థలను కూడా నేను ఒకసారి అడుగుతున్నానండి. మనం ఇచ్చే రిపోర్టు ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం యావత్తు కూడా చూస్తూ ఉంది. మనం ఇచ్చే రిపోర్ట్‌కి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మీరు ఎవరి కోసమో ఈ రిపోర్ట్‌లు తప్పనిసరి పరిస్థితుల్లో చేసి నిన్న బయటకిచ్చినట్లుగా అర్థమవుతుంది. మరి ఒకసారి చూసుకోండి. మరి ప్రతిరోజు మందు తాగే ఒక వ్యక్తి, మందు అలవాటు ఉండే ఒక వ్యక్తి మరి ఇక్కడ దొరికే ఈ మందు అనేది ఒక పిచ్చి మందు. ఆ మందు తాగడం వల్ల ఎంతోమందికి అనారోగ్యాలు, అవయవాలు చెడిపోవడం, కిడ్నీలు, లివర్లు పాడు కావటం, ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో నాకు ఏదైనా పర్వాలేదు, ఈ చెత్త మందైనా పర్వాలేదు, అయినా పర్వాలేదు, కానీ నేను వైసీపీకే ఓటేస్తానని అనే గుణం ఎవరికైనా ఉందంటారా? వాళ్ళు వైసీపీకి ఓటేశారంటారా? మరిపోతే భవన నిర్మాణ కార్మిక రంగంలో అనేక మంది ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఇసుక దొరక్క ఎంతో ఇబ్బంది పడుతూ అయినా కూడా వైసీపీకే ఓటేద్దాం, మేము ఖాళీగా ఉన్నా పర్వాలేదు, మాకు జగనన్న రావాలని వాళ్ళకి రూపాయి ఆదా లేకపోయినా, పన్నీ కల్పన లేకపోయినా వాళ్ళు మాత్రం అటే వేసి ఉంటారంటారా? అంటే వైసీపీకే వేశారంటారా? మరి నిరుద్యోగస్తులు ఉన్నారు. మరి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు, ఇంకేదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు లేవు, ఒక్క పోస్ట్ కూడా విడుదల చేయలేదే. మరి ఈ నిరుద్యోగులంతా మళ్ళా వైసీపీకి ఓటేసి ఉంటారంటారా? అలా వీళ్ళందరూ ఓటేస్తేనే కదా మళ్ళా పూర్వవైభవం, మళ్ళా జగన్ వస్తారు, మళ్ళా వైసీపీ వస్తారని మీరు చెప్తుంది. ఎలా అండి? మరి పోతే రాజధాని విషయంలో ముఖ్యంగా అమరావతి రాజధాని అన్నప్పుడు దీనికి ఎక్కువగా దీన్ని ఇష్టపడగలిగేది, దీంట్లో అభివృద్ధి జరిగేది అంటే ఎవరికైతే మేలు జరిగిందో ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి మాత్రమే దీనివల్ల మేలు జరిగింది. మరి అంటే గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా మాకు రాజధాని అవసరం లేదు, మాకు అమరావతి అవసరం లేదు, 3 ముక్కలుగా అది వైజాగ్ ఎంత దూరం వెళ్ళిపోయినా పర్వాలేదు, మా భూములకి మా స్థలాలకి రేట్లు పెరగకపోయినా, రేట్లు డౌన్ అయిపోయినా కూడా పర్వాలేదు, మేము వైసీపీకే ఓట్లు వేస్తామని వేశారంటారా? సో రేపు 4వ తారీఖు అర్థమవుతుంది కదా. మరిపోతే మాకు రోడ్లు బాగలేవు, పల్లెటూరులో ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేవు, సైడ్ కాలువలు లేవు, అయినా కూడా మేము వైసీపీకే ఓటు వేసి ఉంటారు వైసీపీకి అనుకుంటున్నారా? మరి అన్నా క్యాంటీన్ నుండి ముఖ్యంగా కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టిన ఆ క్యాంటీన్లు కూలగొట్టి పేదవాడు తినే ఆ పట్టెడు అన్నాన్ని దూరం చేశాడే జగన్మోహన్ రెడ్డి. ఆ తిన్నవాళ్ళు కూడా ఆ పాతకాలపు రోజులు గుర్తుంచుకొని వాళ్ళు కూడా మాకు అన్నా క్యాంటీన్ లేకపోయినా పర్వాలేదు, 5 రూపాయలకి భోజనం లేకపోయినా పర్వాలేదు, మాకు మాత్రం వైసీపీ కావాలని వైసీపీకి ఓటేశారంటారా? మరి మీరు ఆలోచించండి. ఎస్సీ ఎస్టీలకి ఎన్ని రకాల పథకాలు తీసేశాడు. ఎస్సీ కార్పొరేషన్లు తీసేశాడు, సప్లై నిధులు తీసేశాడు, ఇట్లా ఎన్నో రకాలు తీసేసాడే. అయినా కూడా ఈ ఎస్సీలంతా కూడా మాకు అన్నీ తీసేసిన, మా పథకాలన్నీ బోడిగుండి చేసినా కూడా మాకు వైసీపీయే కావాలని వైసీపీకే ఓటేసి ఉంటారంటారా? ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. ఒకప్పుడు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు ఇస్తే ఇతను ప్రభుత్వంలోకి రాకముందు, సీఎం కాకముందు నేను ఏకంగా 1,00,000 రూపాయలు ఇస్తానన్న మనిషి మాట తప్పి కనీసం 50,000 కూడా ఇవ్వని పక్షంలో కూడా ఈ ముస్లిం మైనారిటీస్ మళ్ళా వైసీపీకే ఓటేశారనుకుంటున్నారా? మరి ప్రతి పండగకి కానుకలు వచ్చాయి. పేదవాడు కూడా ఆ 4 రోజులు పండగ చేసుకోవడానికి వంట పదార్థాలు, పిండి పదార్థాలు ఇచ్చేవాళ్ళు. మరి అవన్నీ కూడా లేకపోయినా ఆ వివిధమైన క్యాస్ట్ వాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్, మరి ముస్లిమ్స్, హిందువులు, మరి వాళ్ళు కూడా మాకేమి ఇవ్వకపోయినా మళ్ళీ వైసీపీకే ఓటేద్దాం అనుకుంటున్నారా? మరి అభివృద్ధి ఏదండి? ఈ రాష్ట్రంలో ఆయన తాకట్టు పెట్టంది ఏదైనా ఉందా?
ఒక గాలి నీరును తప్ప అన్నిటినీ తాకట్టు పెట్టాడు. ప్రభుత్వ భవనాల్ని ఎన్నిటినో తాకట్టు పెట్టాడు. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఆయన తాకట్లు పెట్టి తెచ్చింది ఏంటని. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, అలాంటి పార్టీని మళ్ళీ ప్రభుత్వంలో కొనసాగేలాగా తీసుకొస్తారంటారా? ముఖ్యంగా ఈ 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆరా మస్తాన్ కానీ మిగతా 4 కానీ, కనీసం మనం చెప్పేదానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఏది పడితే అది చెప్పేసి చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు. ఒకటండి, మీరు ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళని మాయ చేస్తే, ఒకరిని రాంగ్ ట్రాక్ తీసుకెళ్తే మీకేదైనా వ్యక్తిగతంగా ఒక ప్రయోజనం ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే మీకేం ప్రయోజనం ఉంటుందండి? థ్యాంక్ యూ.